అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ఆషాఢమాసం ప్రారంభం కాబోతోంది. ఇప్పుడు ఎంత వద్దనుకున్నా, ఎంత మొత్తం మనం అంతా ఆధునికులు అని పేరు పెట్టుకున్నా, వేదాలు ఇలాంటివన్నిటిని నమ్మట్లేదు అంటున్నా, పురాణాలన్నీ పుక్కిటి పురాణాలు చెప్పుకున్నా, కొత్త కొత్త పండుగలన్నీ కూడా ప్రజల్లోకి పట్టుకొస్తున్నారు. దాంట్లో ఒకటి వారాహి నవరాత్రులు అని చెప్పి చాలామంది అడగడం జరిగింది. అమ్మవారి వారాహి రూపాన్ని ఆరాధన చేయడం ఉంది, లేదని అంటలేదు. శాక్తేయంలో ఉంది, కాపాలికంలో ఉంది, శైవంలో ఉంది. కానీ ప్రత్యేకించి వారాహి అమ్మవారి నవరాత్రులని, కాళికా నవరాత్రులని, దేవీ నవరాత్రులు, ఇలా రకరకాల నవరాత్రులు లేవు, దేవీ నవరాత్రులు ఉన్నాయి. అది ఎప్పుడు అంటే మనకి మన దుర్గాదేవిని సేవించుకుంటాం కదా, ఎప్పుడది శ్రావణ భాద్రపద ఆశ్వేజ మాసాల్లో అలాంటివి ఉన్నాయి తప్ప కొత్త కొత్తగా రేపు పొద్దున్న అరుణగ్రంథ నవరాత్రులు అని కూడా మొదలెట్టేస్తారేమో. ఎంచేతంటే అరుణగ్రంథం అంటే ఈ పాటికి దానికి ఇంగ్లీష్ పదం ఏమిటో మీకు అర్థమై ఉంటుంది. అలాగా సరే, ఏదైతే ఏమి ఆషాఢ మాసంలో కూడా ఆరాధనా విధానాలు మనకి పురాణాల్లో ఉన్నాయి, అధర్వణ వేదంలో ఉన్నాయి. అలాంటి వాటికి సంబంధించి వేద సమ్మతమైనది, ఆచార సమ్మతమైనవి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ మంత్రాలు చెప్పేటప్పుడు నేను పాటిస్తున్న విధానం ఏమిటి అంటే, మంత్రాలు ఉంటాయి, అది శాస్త్ర పద్ధతిలో చదువుకున్న వాళ్ళైతే మడి దడి ఆచారం ఇవన్నీ చేసుకోవచ్చు, నైవేద్యాలు పెట్టుకోవచ్చు. కానీ అందరూ చేయలేరు కదా. రాత్రిపూటే కలశం పెట్టి దీపం పెట్టి ఆరాధన చేయండి అంటారు. మరి పొద్దునుంచి తినాలా వద్దా, ఏం తినాలి అది ఎవరు చెప్పరు. అలాంటివి మనం మాట్లాడుకోవటం లేదు. ఆషాఢమాసం వర్షములకి ప్రారంభానికి సంకేతం కనుక ఇక్కడ ఆషాఢమాసం మొత్తం అంతా కూడా సాంప్రదాయపరులు, సాంప్రదాయంలో లేనివారు, అక్షరములు తెలిసినవారు, కేవలం వేలిముద్రలతో కూడా బతికేవారు అందరూ చేసుకోవడానికి వీలుగా అద్భుతమైన శ్లోకాలు, అద్భుతమైన మంత్రాలు మన పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి. ఎందుకో పెద్దలైన వాళ్ళు దాని మీద దృష్టి పెట్టడం లేదు. ఏమిటో మన పండుగలు దీంట్లోనూ ఏరువాక పున్నమి ఇలాంటివన్నీ వస్తాయి. అంచేత ఈ నెల మొత్తం అంతా కూడా చక్కగా వర్షాలు కురిసి మా పంటలన్నీ బాగా ఉండాలి, మేమంతా క్షేమంగా ఉండాలి అంటూ మనం ప్రార్థించుకునే విధానం ఆషాఢమాసంలో చెప్పుకుంటాం. ఆషాఢమాసంలో గర్భధారణ కొత్త వాళ్ళకంటే నూతన వధువుకి ఉండకూడదు కనుక ఆషాఢమాసంలో వాళ్ళని పుట్టింట్లోనే ఎట్టే పెడతారు, అత్తవారింటి దగ్గర ఉండనివ్వరు. అలాగే మగపిల్లాడు ఆయా కార్యక్రమాల్లో ఉండాలి తప్ప మిథున కార్యక్రమము లేదా సంతానోత్పత్తి ఎందుకు పాల్గొనకూడదు కనుక వీళ్ళకి. అందుకనే ఆడవాళ్ళకేమో చక్కగాను ఒక ఏదో శ్రావణ బట్టి అని శ్రావణ మాసంలో ఇస్తారు, మగపిల్లాడికేమో ఆషాఢ బట్టి అని వీళ్ళు ఇస్తుంటారు. ఇవన్నీ ఆచారాలు అనుకోండి, పక్కనట్టే పెట్టండి. ఈ మొదటి రోజుని, ఆషాఢమాసం మొదటి రోజుని చేసుకునే చిన్న ఆరాధన, సులభమైన ఆరాధన. ఇది ఆ ఒక్కరోజే కాదండి, సంవత్సరం చేసుకున్నా కూడా ఫలితములు లభిస్తాయి. ఈ చేసుకునే ఆరాధన కేవలము వ్యవసాయదారులకో వాళ్ళకో అనుకోవచ్చును కాదండి. అదేమిటో చూడండి. ఈ రోజుని గోవుని ప్రార్థిద్దాం. అంటే మన దేవాలయంలో లేదా మన ఇంట్లో పూజ గది లోపల ఒక ఆవు దూడ ఉన్న విగ్రహం కానీ చిన్నది మట్టితో చేసిందైనా పర్వాలేదు, లేదంటారా ఎద్దు, జంటెద్దులు కాడి ఉన్నది కానీ పెట్టుకుని చక్కగాను నైవేద్యం ఏం పెడతారు, ఏమీ కష్టం లేదు. ఒక 2 గుప్పెళ్ళ బియ్యం తీసుకోండి, కొద్దిగా నెయ్యి చల్లండి, చిన్న బెల్లం ముక్క పెట్టండి, అక్కడ పెట్టండి. అయ్యా మాకు కష్టం అవుతుంది, మంచిది, గుప్పెడు లేతగడ్డి పట్టుకొచ్చి అక్కడ ఉంచి ఓ తేనె చుక్క వేయండి, చక్కగా దీపం వెలిగించండి. మాకు దీపాలు వెలిగించుకోవడానికి అంత స్తోమత లేదంటారా, మట్టి ప్రమిదలో కూడా వెలిగించండి, దోషం లేదు. ఇది ఇవాళ మొదటి రోజును చేసుకోవచ్చు. ఇదే సంవత్సరం అంతా చేసుకోవచ్చు, నెలంతా చేసుకోవచ్చు. ఏమిటది, ఆవుకి నమస్కరిస్తూ, అమ్మా గోమాత,
మాకు రక్షణ కలిగించు. ఆషాఢమాసం వస్తుంది, చక్కగా వర్షాలు పడతాయి, బాగా మంచినీళ్ళు తాగు, చక్కగా గడ్డి మెయ్యి, మాకు మంచి పాలు ఇయ్యి. అలాగే నీ సంతానము ఆవులు కావచ్చు, ఎద్దులు కావచ్చు, అదే గిత్తలు కావచ్చు, పెయ్యలు కావచ్చు, ఏవైనా మాకు క్షేమాన్ని కలిగించు. మా ఇంటిల్లిపాది కూడా క్షేమంగా ఉండాలి అంటూ ఒక అందమైన మంత్రం ఇది. ఇది పురాణంలోనూ ఉంది, వేదంలో కూడా ఉంది. యూయం గావః మేధయద కృసంచిత్ అశ్రీరంచిత్ కృణుధ సుప్రతీకం భద్రం గృహం కృణుధ భద్రవాచ బృహత్ వహ పయ ఉచ్యతే సభాసు. పెద్ద బీజాక్షరాలు ఏమీ లేవు దీంట్లో, హాయిగా చదువుకోవచ్చు. ఏమిటది? యూయం గావః, ఓ గోవులారా, ఓ గురో బృందములారా, మీరందరూ కూడా మేధయద కృసంచితు, మీరిచ్చే పాల వల్ల కానీ, మీరు చేసే అంబారవాల వల్ల కానీ మాకు క్షేమం కలగాలి. అంటే చిక్కిపోయిన వాడిని బలిష్ఠునిగా చెయ్యండి. అశ్రీరంచిత్ కృత సుప్రతీకం, కాంతి లేనివాడికి కాంతి ఇవ్వండి. భద్రం గృహం కృణుద భద్రవాచ, మీ అంబారవాలతోటి మా ఇల్లు ఎప్పుడు క్షేమంగా ఉండాలి. అంతేకాదు బృహత్ వహ పయ ఉచ్యతే సభాసు, మీరిచ్చే పాలన గురించి మేమంతా ప్రశస్తిగా అందరికీ చెప్పుకుంటాము. ఇది మొదటి రోజుని, ఆషాఢమాసం మొదటి రోజుని శుక్లపక్ష పాడ్యమి నాడు ఆరాధన చెయ్యండి. ఇంటిల్లిపాదికి ఆరోగ్యం ఫలితము, ఇంటిల్లిపాదికి సంపదలు రెండో ఫలితము. స్వస్తి.